నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. విదేశాల నుంచి వంట నూనెల దిగుమతులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1.5 టన్నులకు పైగా వంట నూనెలు దిగుమతయ్యాయి. ఏటికేడి దీని సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే దేశంలో వంట నూనెల డిమాండ్కు అనుగుణంగా నూనె గింజల పంటల దిగుబడులను పెంచాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది వ్యవసాయ శాఖ. అందుకోసం అన్ని వర్గాలతో చర్చించి సమగ్ర ప్రణాళిక తయారు చేసేందుకు రాజేంద్ర నగర్లో భారత నూనె గింజల పరిశోధనా కేంద్రం జాతీయ సదస్సును నిర్వహించింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. మన దేశంలో నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం 26 కోట్ల హెక్టార్లు, 32 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నాము. అయితే సగటు దిగుబడి మాత్రం 1225 కిలోలు మాత్రమే ఉంది. దీనికి ప్రధాన కారణం 72% వరకు నూనె గింజల పంటలను వర్షాధారంగా సాగు చేస్తున్నారు రైతులు. అది రైతాంగానికి ప్రధానమైన సమస్యగా మారింది. పాలసీ మేకర్స్కు, రైతులకు ఇది పెద్ద సవాలుగా మారింది. వర్షాలు పడేదాన్ని బట్టే దిగుబడి, ఉత్పత్తి, ఉత్పాదకత ఆధారపడి ఉంటుంది. సరైన వర్షాలు లేకపోవడంతో దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. దేశం మొత్తం మీద 32 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నా మన దేశ జనాభాకు సరిపోవటం లేదు. 60% వరకు వంట నూనెల దిగుమతి విదేశాల నుంచి జరుగుతోంది. 73,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ప్రతి సంవత్సరం వెచ్చిస్తున్నాం. మన దేశంలో నూనె గింజల పంటల విస్తీర్ణం సుమారుగా 26 మిలియన్ హెక్టార్లలో సాగు చేస్తూ 32 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తూ ఉన్నాం. సగటు దిగుబడి 1225 కిలోలు మాత్రమే. ఎందుచేతనంటే సుమారుగా 72% వరకు కూడా ఈ నూనె గింజల పంటలన్నీ కూడా వర్షాధారంగా సాగు చేస్తున్నాం. అది మన రైతాంగానికి ప్రధానమైన సమస్య. ఇటు శాస్త్రవేత్తలకి, పాలసీ మేకర్స్కి, మన రైతులకి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మేజర్ ఛాలెంజ్ అన్నమాట ఇది. మన దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే 32.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నప్పటికీ కూడా మన దేశ జనాభాకి సరిపోయినంతగా వంట నూనెలు దిగుబడి చేసుకోలేని స్థాయిలో మనం ఉన్నాం. మన దేశంలో సుమారుగా మన ఉత్పత్తి కేవలం 40% వంట నూనెలకి మాత్రమే సరిపోతుంది. సుమారుగా 60% వరకు మనకు కావాల్సినటువంటి వంట నూనెలు మన విదేశాల నుంచి దిగుబడి చేసుకుంటూ సుమారుగా 73,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రతి సంవత్సరం మనం వెచ్చిస్తున్నాం. 2018-19 సంవత్సరంలో 1.5 టన్నుల వంట నూనెల కొనుగోలు జరిగింది. అంతకు ముందుతో పోలిస్తే ఏకంగా 12 లక్షల టన్నులు అధికంగా వచ్చాయి. ఇది రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముడి పామాయిల్ కృష్ణపట్నం నౌకాశ్రయం ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. సుమారు 6,93,000 టన్నుల ముడి పామాయిల్ను తెలుగు రాష్ట్రాల వ్యాపారులు తెప్పించారు. పామాయిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న పొద్దుతిరుగుడు నూనె 3 లక్షల టన్నులు దిగుమతయింది. మన భారతదేశ ప్రధాని, మన వ్యవసాయ శాఖ దీన్ని ఒక ప్రధానమైన సమస్యగా గమనించి ఇప్పటి నుంచి నూనె గింజల పంటలకు సంబంధించి ఏ రకంగా విస్తీర్ణం పెంచాలా, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలా, పరిశోధనకు సంబంధించి కానీ, తర్వాత మార్కెట్ ప్రొటెక్షన్ గురించి కానీ, మినిమం సపోర్ట్ ప్రైసు, ప్రాసెసింగు, ఈ మన వేరుశెనగ, ఈ సోయాబీన్, ప్రొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, ఈ పంటలే కాకుండా ఆయిల్ పామ్కి సంబంధించి కానీ, తర్వాత కోకోనట్ కానీ, కొబ్బరి నూనె కానీ, తర్వాత ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్, కార్న్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఈ అన్నీ ఏవైతే ఈ రోజున మనం వంట నూనెలుగా వాడుతున్నామో, ప్రైమరీ సోర్స్ అంటాము, సెకండరీ సోర్స్ అంటాము, ఈ అన్ని వంట నూనెలకు సంబంధించి ఏ రకంగా పాలసీ మనం తయారు చేసుకోవాలి, 2022 సంవత్సరానికి ఏ రకంగా ఈ వంట నూనెలకు సంబంధించి ఉత్పత్తి, ఉత్పాదక పెంచాలా, వంట నూనెల యొక్క లభ్యత, మన స్వదేశీ వంట నూనెల యొక్క ఉత్పత్తి పెంచి లభ్యత ఏ రకంగా పెంచాలా, విదేశాల నుంచి దిగుబడులు ఏ రకంగా తగ్గించుకోవాలా, మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనే దాని మీద ఈ ముఖ్య ఉద్దేశంగా ఒక భారతదేశం యొక్క వ్యవసాయ శాఖ ఈ 2 రోజుల ఈ సెమినార్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర వ్యవసాయ శాఖ దేశంలో వంట నూనెల డిమాండ్కు అనుగుణంగా నూనె గింజల పంటల దిగుబడులను 2022 నాటికి పెంచేందుకు సమగ్ర రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించింది. దీంతో అన్ని వర్గాలతో చర్చించి
సమగ్ర ప్రణాళిక రచించేందుకు రాజేంద్రనగర్లో భారత నూనె గింజల పరిశోధనా కేంద్రం జాతీయ సదస్సును నిర్వహించింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, రైతులు, పాలసీ మేకర్స్, వ్యవసాయ శాఖ అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రెండు 2022 సంవత్సరానికి వంట నూనెల ఉత్పత్తిని, ఉత్పాదకతను ఏ విధంగా పెంచాలి, విదేశాల నుంచి దిగుమతులు ఏ రకంగా తగ్గించుకోవాలనే అంశంపైన నిపుణులు వారికి సందేశాలు అందించారు. క్షుణ్ణంగా అంశాలపైన చర్చించారు. సదస్సులో ప్రతిపాదించిన ప్రణాళికను వచ్చే ఖరీఫ్ నుంచే అమలు చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామంటున్నారు అధికారులు. నూనె గింజల పంటలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి సాగు విధానాలేంటి, పంటల సాగులో ఉపయోగించే యంత్రాలతో పాటు నూనె తీసేందుకు అవసరమయ్యే పరికరాలను జాతీయ సదస్సు సందర్భంగా ప్రదర్శనకు ఉంచారు. రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు, వేరుశనగ, సోయాబీన్, ఆవాలు, నువ్వులు, పామాయిల్, కొబ్బరి, రైస్ బ్రాన్, కాటన్ సీడ్ ఆయిల్ వంట నూనెలుగా వాడుతున్నారు. నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నూనె గింజల పంట సాగు చేపట్టి సరైన యాజమాన్య విధానాలను పాటిస్తే ఖచ్చితంగా రైతులకు అధిక ఆదాయం వస్తుందంటున్నారు విష్ణువర్ధన్. దేశం మొత్తం మీద ఎక్కడైతే ఇప్పుడు వరి పంట మొదటి సంవత్సరం ఖరీఫ్లో వరి పంట సాగు చేసి రెండో పంట సాగు చేయకుండా ఖాళీగా పెట్టేస్తున్నాం చాలా పొలాల్లో. అట్లాంటి భూములు మన దేశంలో సుమారుగా 12 మిలియన్ హెక్టార్లు ఉన్నాయి. తర్వాత అంతర పంటలుగా కొంతవరకు ఇప్పుడు కాటన్ కావచ్చు, వేరుశెనగ కావచ్చు, తర్వాత అపరాలు కావచ్చు, వీటిలో అంతర పంటలుగా వేసి కొంత విస్తీర్ణం సుమారుగా 4 మిలియన్ హెక్టార్లు విస్తీర్ణం. తర్వాత నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లో ఎక్కడైతే అవకాశం ఉందో అట్లాంటివి ఒక 2 మిలియన్ హెక్టార్లు ఐడెంటిఫై చేసాం. ఇట్లా టోటల్గా 17.5 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణాన్ని భారతదేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో వేయొచ్చు అనేది ఆయా రాష్ట్రాల యొక్క వ్యవసాయ శాఖ సహకారంతో కేవీకేలు మేము శాస్త్రవేత్తలు కలిసి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఈ అత్యాధునిక ఈ టెక్నాలజీస్కి సంబంధించిన విత్తనాలు కానీ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా ఈ వ్యవసాయ శాఖ వారి ద్వారా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ రైతుల పొలాల్లో ఈ డెమాన్స్ట్రేషన్స్ చేసి బెస్ట్ మేనేజ్మెంట్ పాటించి తద్వారా అధిక ఉత్పత్తి రైతులు సాధించేటట్లుగా చేయాలనేసి ఈ చర్యలు చేపడతాం. సాగులో రైతులకు విత్తనాల ఖర్చు అధికంగా ఉంటుంది. అందుకోసం రైతులే విత్తనాలను ఉత్పత్తి చేయాలంటున్నారు. ఉత్పత్తి చేసిన విత్తనాలను తామే వినియోగించకుండా తోటి రైతులకు అందించినట్లయితే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు అంటున్నారు. మనకి వేరుశెనగ కానీ, సోయాబీన్ కానీ ఇట్లాంటి పంటల్లో విత్తనమే ఖర్చే చాలా ఎక్కువ. ఎకరానికి 5,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజున మన రైతు విత్తనం మార్కెట్లో కొనకుండా ఆయన పొలంలోనే కనుక కావాల్సిన విత్తనాలను తయారు చేసుకుంటే అది ఎటువంటి సమస్య లేదు. కావాల్సిన మూల విత్తనాన్ని మేము సైంటిస్టులం కానీ యూనివర్సిటీ నుంచి మూల విత్తనాన్ని అత్యధిక దిగుబడినిచ్చే రకాల యొక్క మూల విత్తనాన్ని ఫౌండేషన్ సీడ్ కానీ సర్టిఫైడ్ సీడ్ కానీ రైతులకి అందించడానికి, తర్వాత విత్తనం ఎట్లా తయారు చేసుకోవాలనే మెలకువలు రైతులకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు కూడా దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ యొక్క సొంత విత్తనాన్ని వాళ్ళే తయారు చేసుకుంటే కనుక చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. ఆ విత్తనం తయారు చేసినట్లయితే ఆ విత్తనాన్ని వాళ్ళు వాడకుండా మిగిలిన రైతులకు కూడా కొంతవరకు విత్తన రైతు కింద తయారైతే రైతు యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో 17.5 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను అనుసరించి దిగుబడులను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు విష్ణువర్ధన్ తెలిపారు. సదస్సుకు హాజరైన రైతులకు వివిధ రకాల నూనె గింజలను పరిచయం చేయడంతో పాటు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని, వాటి నుంచి నూనెను తీసే విధానాలపైన రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు ప్రాంగణంలో
20కి పైగా ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఎన్ఎంఓపిపి స్కీమ్ ద్వారా కూడా రైతులకి వివిధ కాంపోనెంట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందులో సీడ్ కాంపోనెంట్, అలాగే ప్రొడక్షన్ కాంపోనెంట్, ఇంకోటి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కాంపోనెంట్. సీడ్ కాంపోనెంట్లో వచ్చేసి రైతులకి మినీ కిట్స్ ద్వారా వాళ్ళకి ఎకరానికి ఆయిల్ సీడ్ క్రాప్స్ని, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్, అలాగే సర్టిఫైడ్ సీడ్ అవి ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్ కాంపోనెంట్ కింద కూడా వాళ్ళకి వచ్చేసి కెమికల్స్, అలాగే జిప్సమ్ అనేది, వేరుశనగ లాంటి పంటలో జిప్సమ్ అనేది వాడతాము. జిప్సమ్ ఇంకా మిగతా రకాల కెమికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీలో ఏంటంటే బ్లాక్ డెమాన్స్ట్రేషన్స్ అనమాట. బ్లాక్ డెమాన్స్ట్రేషన్స్ని ఆ బ్లాక్లో ఉండే, అలాగే కేవీకే వాళ్ళ ఆధ్వర్యంలోని మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విదేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నాం. 2022 కల్లా మనం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నది అధికారుల లక్ష్యం. ఆ దిశగా రైతులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం.